విశాఖ తీరం నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పరామర్శించారు. 7 కళాశాలతో వేటకు బయలుదేరి వెళ్ళడం జరిగిందండి. మరి మాకు అందిన సమాచారం ప్రకారం అయితే బోటు ఏట ముగించుకోను మరి నేను 4వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఫిషింగ్ హార్బర్ రావాల్సి ఉంది. బోట్లోని సిబ్బంది అందరికీ కూడా ఫోన్ సమాచారం అంతా కూడా స్విచ్ ఆఫ్ చేయరావడం, అసలు బోటు ఉన్నదా, మునిగిపోయిందా, ఎటు కొట్టుకుపోయింది అనేది మరి అందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. మెసేజ్లు వెళ్తాయి కదా బోట్లోకి, అవి కూడా మెసేజ్ల్లో పిలుస్తున్నారంటే ఆ మెసేజ్ల్లో కూడా పలకట్లేదంటే 7గురును ఎవరును. మా అల్లుడు మా పాపకు అస్తమానం చేస్తుంటాడు, అందులో నాన్న మా ఆయనగారు ఉన్నారు. ఆ మా అల్లుడు కోస్టల్ గార్డ్ వాళ్ళు రాత్రి నుంచి కూడా నన్ను రెస్క్యూ ఆపరేషన్స్ కింద ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు. అలాగే నావీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి. అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్లో వాళ్ళు కూడా భాగస్వామై చూస్తున్నారు. కర్రీ చిన్న అనే వ్యక్తి ఎవరైతే బోట్ ఓనర్ ఉన్నారో రెస్క్యూ చేయడం జరిగింది. ఆ 7గురిలో 3 బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం అని చెప్పడం అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. హెలికాప్టర్స్తో, నేవీ వెసల్స్తో, అలాగే కోస్ట్ గార్డ్ షిప్స్తో మనం ఎక్కడైతే లాస్ట్ సిగ్నల్స్ చూసామో అలాగే వాళ్ళ కోర్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎటువైపు మూవ్ అయి ఉండొచ్చు అన్న పాత్ చూసుకొని మనం అక్కడ ట్రాక్ చేయడం, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కరెంట్లీ ఇప్పటి వరకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం బోట్ యాక్సిడెంట్కి గురయ్యి మనకు వీళ్ళందరూ వేరే బోట్ కానీ లేకపోతే దగ్గరలో ఎక్కడన్నా తీర ప్రాంతానికి కానీ చేరుకో ఉంటారు, లేకపోతే ఎక్కడ మిస్ అయి ఉన్నారు అని చెప్పి, గల్లంతై ఉన్నారని చెప్పి మనకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, విజయనగరం ముక్కాం ప్రాంతానికి చెందిన వాళ్ళు, నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీలు. వీళ్ళందరికి సంబంధించిన కుటుంబాలతో కూడా మనం టచ్లోకి రావడం జరిగింది. ఏమి ఎక్కడ ఇంతవరకు ఎక్కడ ఫైండ్ అవుట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఉంటారని చెప్పి హోప్ ఉంది మాకు ఖచ్చితంగా. అతను తీసుకురావడానికి ఏంటంటే కోస్ట్ గార్డ్ వాళ్ళు కోఆపరేషన్ తీసుకుని రేపు పొద్దున 72 అవర్స్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. సర్చ్ ఆపరేషన్ అయిన తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. లేని పక్షంలో మన బోట్ అసోసియేషన్తో మాట్లాడి బోట్ అరేంజ్ చేసి కోస్ట్ గార్డ్ వాళ్ళతో కలిపి కోఆర్డినేషన్తో ఇక్కడ తీసుకురావడం జరుగుతుందండి.